నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. వారంలో రెండవ రోజు. అమెరికా ప్రస్తుతం అంటే పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో అమెరికా చేసిన కాల్పుల విరమణ ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించడం ప్రస్తుతం బాధాకరం. ఈ మేరకు పాకిస్తాన్ ద్వారా తన స్పందనను తెలియజేసినట్లు ఇరాన్ అధికారిక మీడియా ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. తాము తాత్కాలిక సంధికైతే సిద్ధంగా లేమని తేల్చెప్పింది ఇరాన్. ఈ యుద్ధాన్ని శాశ్వతంగా క్లోజ్ చేయాలని కోరుకుంటోంది ఇరాన్. మరి ఈ నేపథ్యంలో అమెరికా ఎలా ప్రతిస్పందిస్తుంది, అలాగేంటంటే దీని ఫలితంగా స్టాక్ మార్కెట్స్ ఎలాగ మనకి రెస్పాండ్ అవుతాయి అనేదాన్ని చూసుకోవడం కోసం, అలాగేంటంటే ఈరోజు స్టాక్ మార్కెట్లో ఎటువంటి సలహాలు సూచనలతో మనం ముందుకు వెళ్ళాలి అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్ గారితో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకుముందు ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్స్ కాల్ అవుతూ ఉంటాయి. ఆ 2 నెంబర్స్లో చూసి మీరు కాల్ చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో మాట్లాడి మీరు సలహాలు సూచనలు తీసుకోవచ్చు. ప్రైమ్ 9 ఇది మీకు కల్పిస్తున్న ఎక్స్క్లూజివ్ సదుపాయం. తప్పనిసరిగా మీరు టీవీని మ్యూట్ చేసి అలాగే బ్లూటూత్లో మాట్లాడకుండా డైరెక్ట్గా ఓన్లీ మొబైల్లోనే మాట్లాడి తప్పనిసరిగా మీ సలహాలు సూచనలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఇక కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు శ్రీ ప్రభు మాలెంపాటి గారు. సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ ప్రభు గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మోస్ట్ వెల్కమ్ సార్. సార్, ఏంటి సార్ మరి ఏంటంటే సంధి చేసుకుందాము, ఏంటంటే తాత్కాలికంగా యుద్ధ విరమణ చేద్దాము అంటే కూడా ఏంటంటే ససేమిరా అంటున్న మరి ఇరాన్ ఏంటి సార్, మరి ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతోంది, ఈరోజు ఎలా ముందుకు వెళ్ళాలి, దీని బ్రీఫ్ ఇవ్వండి సార్. అంటే వాళ్ళు ట్రంప్ 15 పాయింట్స్ ఇస్తే వాళ్ళు 10 పాయింట్స్ ఇచ్చారు సార్. మా 10 పాయింట్స్ యాక్సెప్ట్ చేస్తే మేము డెఫినెట్గా మేము సంధికి వస్తాం అన్నట్టు. 15 పాయింట్ పీస్ ప్లాన్కి 10 పాయింట్ పీస్ ప్లాన్ ఎదురిచ్చారు. ఓకే, ఇవాళ డెడ్ ఎండ్ మార్నింగ్ 6 o'clock. సో ఇప్పటి నుంచి వారు ఉధృతం అయ్యేటట్లుగానే అనిపిస్తోంది, ఎక్కడ తగ్గేటట్టు కనపట్ల. మరి ఇటు సైడ్ ఏం తగ్గట్లేదు, ఇరాన్ ఏం అంత ఇదిగా ఉంది అనుకున్నారు, అదేం అంత స్ట్రాంగ్గానే ఉంది, గట్టిగానే ఉంది. సో ఇటు చూస్తే ఈయనేమో తగ్గేటట్లే, నేను మొత్తం అసెట్స్ మొత్తం నాశనం చేస్తాను అంటున్నారు. జనరల్గా నావల్ అసెట్స్, ఆర్మీ అసెట్స్ ఇది మొత్తం ఫస్ట్ వాళ్ళు ఇదవుతున్నాయి, అది కాస్ట్లీ అసెట్స్. ఇప్పుడు నావల్ అసెట్స్ అనుకోండి, ఈ ప్లేన్స్ ఇవన్నీ మనకి ఇదవుతే నష్టం భయంకరంగా ఉంటాయి. వీళ్ళేమో కోట్లు పెట్టి ప్లేన్లు పెట్టుకొని జెట్ ప్లేన్లు పెట్టుకుంటే వీళ్ళేమో ఒక డ్రోన్తో కొట్టేస్తున్నారు దాన్ని. చాలా సింపుల్గా 20,000, ఒక 30,000, 40,000 డ్రోన్తో కొట్టేస్తున్నారు. అవేమో కోట్లు ఉన్నాయి. వాళ్ళకి నష్టం బాగుంటుంది యుఎస్కి. సో మరి ఏమో ఫ్లేర్ అప్ అవుతుంది, ఎట్లా ఎంతవరకు అంటే యుద్ధం ఇంకా పెరిగేటట్టు ఎస్కలేషన్ అయ్యేటట్టు కనపడుతుంది. కానీ ఈ రోజు మనకి ఇంపార్టెంట్, ఈ రోజు ఎట్లా చూస్తారు, అది ఫ్లేర్ అప్ అవుతుందా, డిఎస్కలేషన్ అవుతుందా అనేది ఇంపార్టెంట్. సో అంటే సంధి చేసుకుందాం అంటారు, మళ్ళీ ఒక పక్కన కొట్టుకుంటూనే ఉంటారు. అసలు అర్థం కాదు అది. ముందు నిజంగా సంధి చేసుకుందాం అనుకుంటే మాట్లాడాలి కదా, 1-to-1 కూర్చొని మాట్లాడాలి, లేకపోతే అది కరెక్ట్ ఫీలింగ్ తీయాలి. అంటే ఒకళ్ళ మీద ఒకరికి నమ్మకం లేదంటారా ఏంటి ఈ పరిస్థితి, ఎందుకు ఇట్లా? అంటే ఇటు సైడ్ నుంచి ఇది కేవలం ట్రంప్ ఈగోనే అండి, 100%. అసలు చేయకూడదు పని. అంటే ఒక ప్రెసిడెంట్ ఒక ఫాల్తీ లాంగ్వేజ్, అవతల కంట్రీ మీద ఒక ఫాల్తీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారంటే ఎంత డిగ్రేడ్ అయింది యుఎస్. ఇది మరి దారుణం. అందుకని నేను డైరెక్ట్ గా చెప్పలేను, అంత దారుణంగా మాట్లాడాడు ఆయన. టూ మచ్. అసలు ఒక ప్రెసిడెంట్ అలా మాట్లాడకూడదు. అంటే చెప్పడానికి కూడా నాకు మాట్లాడాల్సింటే మరి ఆయన ఎట్ట మాట్లాడాడు నాకు అర్థం కావట్లా. సో అంటే అది కూడా హైయెస్ట్ పెద్దన్న పొజిషన్ లో ఉండి ఒక చిన్న కంట్రీ మీద ఈ రకంగా మాట్లాడతాం అనేది కరెక్ట్ కాదు. మరి యుఎస్ జనాలే ఆలోచించుకోవాలి, ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో, ఎందుకు ఓట్లేసారనే వాళ్ళు బాధపడుతున్నారా లేకపోతే ఇంకా సంతోషిస్తున్నారో తెలియదు. రైట్ సార్, చూద్దామా అదేంటంటే మనం డిస్కస్ చేద్దాం కార్యక్రమంలో ఇంకా ముందు. సార్ మరి ఏంటంటే మరి కాలర్స్ మనం తీసుకుందాం సార్. కాలర్స్ కూడా ఏంటంటే తప్పనిసరిగా నెంబర్ చూసి కాల్ చేయండి. ఫస్ట్ కాలర్ సార్ శివ గారు, హైదరాబాద్. సార్, గుడ్ మార్నింగ్. సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, శివ గారు చెప్పండి. సార్, అదాని వెల్మర్ లిమిటెడ్ 105 షేర్లు 208 తీసుకున్నాను సార్. దాన్ని ఉంచమంటారా తీసేయమంటారా, ఏంటి మీ అడ్వైజ్? ఒకసారి రేట్ ఒక్కసారి చెప్పండి. అదాని వెల్మర్ లిమిటెడ్ సార్, రేట్ 208 తీసుకున్నాను, 105 షేర్స్. 208 తీసుకున్నారు. ఓకే, 108. అదాని అగ్రి, ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్ అదే కదండి. అదాని వెల్మర్ లిమిటెడ్. ఇంకోటి సార్? అదాని వెల్మర్ లిమిటెడ్. ఓకే, ఇంకోటి విప్రో సార్. విప్రో ఎంతలో తీసుకున్నారు సార్? అది 205 లో తీసుకున్నాను సార్. 205. ఓకే, ఇది 208, అది 205 సార్. అవును సార్. 205 అంటే మీకు ఒక్క నిమిషం. సో 180 ఉందండి, 2% డౌను.
మీకు కొంచెం ట్రెండింగ్ డౌనే ఉంది సార్. ఇంకా కన్సిస్టెంట్గా దాదాపుగా ఎక్కడ మీకు 277 24th నవంబర్ నుంచి పడుతూనే ఉంది. కొంచెం డౌన్ ట్రెండే ఉంది, ఇంకా కొంచెం తగ్గచ్చు. మీకు ఏదైనా 160 దాకా అంటే మీకు ఇప్పుడున్న రేటుకి దాదాపు 180 ఉంది. 171 కట్ అయితే 160 దాకా ఛాన్సెస్ ఉన్నాయి డౌన్ సైడ్. మీరు యావరేజ్ చేసుకోవాలన్నా, ఆల్రెడీ ఉంటే యావరేజ్ చేసుకోవాలన్నా ఆగాలి కొంచెం. దట్స్ మెయిన్. విప్రో జనరల్గా ఏంటంటే కొంచెం డివిడెండ్ స్టాకే, గ్రోత్ ఓరియంటెడ్ స్టాక్ కాదు. నేను అప్పుడే చెప్తూనే ఉంటాను. విప్రో అంత మూమెంట్ ఇప్పుడు టీసీఎస్, ఇన్ఫోసిస్ లాగా అంత వైబ్రెంట్గా ఉండదు. సో స్లో అండ్ స్టడీ అనే ఆరామ్గా వెళ్తుంటారు అనమాట. అట్లా ఉన్నప్పుడు డివిడెండ్ కోసం అయితే ఇలా స్టాక్ పెట్టుకోవాలి. లేదు గ్రోత్ ఓరియంటెడ్ అంటే కొంచెం టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ ఇట్లాంటివి కొన్ని ఇంకా ఐటీలో ఇంకా ఉన్నాయి కదా. సో నిన్న చూడండి మొత్తం మార్కెట్ ఏమో ఇదవుతుంటే ఐటీ స్టాక్స్ పెరుగుతోంది. అంటే లాస్ట్ మీకు ఐటీకి టైం వచ్చిందా అంటే కొంచెం టైం వచ్చింది అనుకోవచ్చు. ఎందుకంటే Q4 బాగుండొచ్చు. మీకు 95 దాకా పోయింది కదా అన్నారు. సో కన్వర్షన్ లో వాళ్ళకి మిగులుతాయి. సో ఈ క్వార్టర్ బాగుండొచ్చు. ఐటీ సెక్టర్ ఈ 9th ఉంది టీసీఎస్ రిజల్ట్స్ వస్తాయి. సో ఆ టీసీఎస్ రిజల్ట్స్ బాగుండొచ్చు, ఐటీ సెక్టర్ బాగుండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. సో మీకు విప్రో కూడా కొంచెం పెరగచ్చండి. 1.22% ప్లస్లో ఉంది. నిన్న కొంచెం బ్రేక్అవుట్ అయింది, పర్వాలేదు. మీకు 201, 202 క్రాస్ అయితే మీకు 230 దాకా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. అంటే ఇమీడియట్ అని కాదు కానీ నెక్స్ట్ కమింగ్ వీక్స్లో. సో ట్రెండింగ్ అప్పే ఉందండి. రైట్ శివ గారు, అదండి సూచన. సో సార్ మరి ప్రేక్షకులు కూడా గమనిక, మార్కెట్ స్టార్ట్ అయ్యే ముందర ఏంటంటే మీకు విలువైన సలహాలు సూచనలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని 8:30 నుండి ప్రసారం చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా ప్రేక్షకులు చూసి మీరు ఏంటంటే మార్కెట్ ఎలా ఉండబోతోంది అనేది మీరు సన్నద్ధం అయ్యండి. అందుకని ఏంటంటే దిస్ ఆపర్చునిటీ ఫర్ యూ. సో మరొక కాలండి నరసింహరావు గారు పిడుగురాళ్ళ నుండి. సార్ గుడ్ మార్నింగ్ నరసింహరావు గారు. నమస్తే సార్. ఎస్ సార్ చెప్పండి సార్, ఏ స్టాక్స్ కోసం? ఐబీ బుల్స్ లిమిటెడ్ బై చేయండి సార్. స్టాక్ పేరు ఒకసారి చెప్పండి. ఐబీ బుల్స్ లిమిటెడ్ బై చేయండి సార్. ఇండియా బుల్స్. ఓకే, కొద్దిగా టీవీ సౌండ్ తగ్గించండి అట్లీస్ట్, లేదంటే మీరు మ్యూట్ చేయలేకపోయినా టీవీ రీసౌండ్ వస్తుంది. ఇండియా బుల్స్ వద్దండి, డ్యామ్ షూర్ చెప్తాను, వద్దు, దాని జోలికి వెళ్ళకండి. నెక్స్ట్ సార్ ఇంకేమన్నా నరసింహరావు గారు? నరసింహరావు గారు మీరు టీవీ మ్యూట్ చేయకపోవడం వల్ల కాల్ కట్ అయింది. ఇండియా బుల్స్ వద్దు అని తప్పనిసరిగా సార్ సజెస్ట్ చేస్తూ ఉన్నారు. సో తప్పనిసరిగా అంచేత మరి మీరు ఇంకొక స్క్రిప్ట్ కావాలనుకుంటే కూడా మళ్ళీ కాల్ చేయండి. అయితే తప్పనిసరిగా టీవీని మ్యూట్ చేయండి. అది ఎవరికైనా సూచన, ప్లీజ్. టీవీ మ్యూట్ చేయడం వల్ల మీకు డైరెక్ట్గా వినపడుతుంది. ఓకే రైట్. సో మరి ఇంకా మరి సార్ ఏంటి సార్ మరి మీరు ఇందాక చెప్తూ ఉన్నారు ఏంటంటే ఐటీ స్టాక్స్ నెమ్మదిగా పుంజుకుంటున్నాయి, Q1 వచ్చింది కదా అంటున్నారు, Q1. ఏంటి సార్ మరి ఐటీ స్టాక్స్ ఏమైనా చూడొచ్చా? ఏంటి పొజిషన్? కొంచెం పెరగచ్చు, ఎందుకంటే ఈ క్వార్టర్ అని కాదు కానీ బాగా బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ కాబట్టి 28 to 29% పడింది అది. సో డెఫినెట్ గా ఇప్పుడు పెట్టుకుంటే నెక్స్ట్ 3 years to 5 years టార్గెట్ పెట్టుకుంటే మీకు మంచిగా క్వార్టర్ ఆన్ క్వార్టర్ గ్రోత్ వస్తుంది అనుకోండి. చేంజెస్ వస్తున్నాయి, ఏఐ మీద సొల్యూషన్ వచ్చింది. సో లే ఆఫ్స్ జరగవు, కొంచెం సెక్యూరిటీ ఉందన్నప్పుడు ఆటోమేటిక్ గా పెరుగుద్ది. ఇంకా చాలా కంపెనీస్ కూడా లే ఆఫ్స్ చేస్తున్నాయి స్టిల్. అవునండి, చేస్తూనే ఉన్నాయి, ఆగలేదు అది. సో మరి ఎంతవరకు అదనేది తెలియదు కాబట్టి ఈ INR వల్ల కన్వర్షన్ కొంచెం ఇది కాబట్టి రిజల్ట్స్ కొంచెం బాగుండొచ్చు ఎక్స్పెక్టేషన్. సో డెఫినెట్గా మీరు లాంగ్ టర్మ్ అనుకుంటేనే ఇప్పుడు కొనుక్కోవాలి. ఇది షార్ట్ టర్మ్ కనుకున్నా కొంచెం మీరు మార్జిన్స్ అంటే ప్రాఫిట్స్ తక్కువ పెట్టుకొని రిజల్ట్స్ చూసి దాన్ని బట్టి వెళ్ళచ్చు అంటే దాన్ని బట్టి వెళ్ళచ్చు. లాంగ్ టర్మ్కి అయితే మీకు ఇది రైట్ టైమే ఐటీ ఇండెక్స్ కొనడానికి. ప్లస్ స్మాల్ క్యాప్ 54% పడింది లాస్ట్ 28 monthsలో. సో స్మాల్ క్యాప్ కూడా బై చేయండి. అది కూడా ఆ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని అది ఎంతవరకు ఉంది, ఎక్కడ వరకు ఉంది, లో ఉందా, ఆల్ టైమ్ లో అంటే లైఫ్ టైమ్ లో కంటే తక్కువ ఉన్నాయి కొన్ని స్టాక్స్ ఫండమెంటల్స్. సో అది మంచి అవకాశం, సద్వినియోగం చేసుకోవాలి దాన్ని. తప్పనిసరిగా ప్రభు గారు మీరు చెప్పిన స్మాల్ క్యాప్స్ దగ్గర మనం ఎట్లా చేయాలి, ఎలా ముందు కూడా మళ్ళీ మనం ప్రోగ్రాంలో మాట్లాడుకుందాము. సో సార్ మరో కాల్ ఉండండి, మహేందర్ కుమార్ గారు గుంటూరు నుండి. గుడ్ మార్నింగ్ మహేందర్ గారు. మహేందర్ జీ గుడ్ మార్నింగ్. మహేందర్ గారు. హలో. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. నా పేరు మహేంద్ర కుమార్ సార్, గుంటూరు నుంచి. ఎస్ మహేంద్ర కుమార్, యూఆర్ ఆడియబుల్. చెప్పండి సార్, ఏం కావాలి? ప్రభు గారితో మాట్లాడండి. సార్ నోవా అగ్రి అండ్ 2 స్టాక్స్ ఉన్నాయి సార్. నా IREDA ఈ 2 స్టాక్స్ బాగా ఆల్ టైమ్ లోకి వెళ్ళిపోతున్నాయి సార్. ఏంటి ఎప్పుడు రికవరీ ఉంటుంది అసలు, ఏంటి ఈ 2 కరెక్ట్ చేసినా సార్? ఎప్పుడు రికవరీ? IRDA రెన్యూబుల్ ఎనర్జీ మీకు లాంగ్ టర్మ్
ఇట్స్ నాట్ ఫర్ షార్ట్ టర్మ్. రెన్యూబుల్ ఎనర్జీ ఫుల్ లెంత్గా రావాలి, దాని యూసేజ్ కావాలి అప్పుడు కదా. సో ఇప్పుడు మీకు ఫ్యూచర్ జనరేషన్ స్టాకు ఒక రకంగా చూస్తే మల్టీ బ్యాగరే, కానీ బట్ టైం అంతకుముందు మూమెంట్స్ వచ్చిందని ఎక్కువ మంది దాంట్లో ఎంటర్ అయ్యాం, కానీ సో తర్వాత నుంచి కొంచెం ఇదిగానే ఉంది. సో మీకు ఏదైనా 4 to 5 years తర్వాత నుంచి మూమెంట్స్ వచ్చేస్తాయి. ఫుల్ లెంత్గా ఉపయోగించినప్పుడు రెన్యూబుల్ ఎనర్జీ ప్రొడక్షన్ అప్పుడు జరుగుతున్నప్పుడు అప్పుడు యూసేజ్ ఎక్కువ అవుతుంది, అప్పుడు ఇది అవుతుంది అన్నమాట. సో డెఫినెట్గా ఫ్యూచర్ జనరేషన్ స్టాక్ అనుకోవచ్చు. ఇది ఇట్లాంటివి ఏంటంటే మల్టీ బ్యాగర్స్, బట్ లాంగ్ టర్మ్ అనుకున్నప్పుడు ఆ స్క్రిప్ట్ పడుతున్నప్పుడల్లా కొంచెం కొంచెం మనం అనుకుంటే ఒక 100, 500, 1000 అనుకున్నాం అనుకోండి, ఇన్ని స్టాగర్డ్ మేనర్లో బై చేసుకోవాలి. అంటే మల్టీ బ్యాగర్లు ఎప్పుడు అట్లా చూసుకున్నాం అనుకోండి, లాంగ్ టర్మ్లో మంచి అంటే లోవర్ లోస్లో కొంటాం కాబట్టి పర్చేసింగ్ రేట్ యావరేజ్ అవుద్ది, లాంగ్ టర్మ్లో రిటర్న్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది అది బాగా పెరిగినప్పుడు. సో అది మెయిన్. నోవా అగ్రిటెక్ అన్నారు 24 రూపీస్ ఉంది, 1% ప్లస్లో ఉందండి. కొంచెం 25 to 26 క్రాస్ అవుతున్నప్పుడు కొంచెం మూమెంట్ రావచ్చు. డౌన్ సైడ్ కన్సల్టేషన్ కన్సిస్టెంట్గా తీసుకుంది, అంటే పెద్ద అనిపించట్లేదు, కానీ నాకు మీకు 35-40 అంతవరకు రావచ్చు. అంతకు మించి మళ్ళీ అక్కడి నుంచి యూటర్న్ తీసుకునే ఛాన్స్ ఉంది. రైట్ సార్. సో సార్ అదండి సూచన. సో సార్ మరొక కాలర్ అండి, రాజశేఖర్ గారు అనంతపురం. సార్ నమస్కారం. నమస్తే సార్. Yes, sir. కూడా నమస్తే సార్. నమస్తే అండి. సార్ నాకు 3 స్టార్ట్ సార్. చెప్పండి. డీజిల్ ఇండియా 281 లో తీసుకున్నా, టాటా స్టీల్ 201 లో తీసుకున్నా, వన్ మోబ్ 218 లో తీసుకున్నా సార్. ఇవి ఉంచుకోమంటారా? ఫస్ట్ థర్డ్ ఫస్ట్ స్టాక్ ఒకసారి చెప్పండి, థర్డ్ స్టాక్ చెప్పండి. ఫస్ట్ స్టాక్ చెప్పండి సార్ రాజశేఖర్ గారు. సీజల్ ఇండియా 281. సీగల్, ఓకే. సీగల్ ఇండియా ఎంతండి? 281 సార్. 281. లాస్ట్ థర్డ్ స్టాక్ ఏదో చెప్పారు? వన్ మోబ్ 218, టాటా స్టీల్ 201. మూడోది ఏంటంటే ఇప్పుడు సీగల్ వచ్చేసి వన్ మోర్ వన్ మాబ్ సార్, ఎన్ఓబి. ఎంఓబి, వన్ మాబ్. ఇది ఎంతలో అండి రాజశేఖర్ గారు? 218 సార్. 218 ఏమండి, ఇదేమో 218 వన్ మాబ్. బాబు రావట్లేదు. రావట్లేదు. సీగల్ వచ్చేసి మీకు 201 ఉంది కాబట్టి కొంచెం టైం పట్టింది సార్ ఇది సీగల్. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అంత అనిపించట్లేదు, కానీ లాంగ్ టర్మ్ అయితే పర్వాలేదు. లాంగ్ టర్మ్కి కొంచెం హోల్డ్ చేసుకోండి. ఇది ఆల్రెడీ ఉంటే కనుక హోల్డ్ చేసుకోండి. ఫ్రెష్ బయింగ్ అయితే కొంచెం ఆగమంటాను నేను. టాటా స్టీల్ అన్నారు 196. జనరల్గా టాటా స్టీల్, టాటా ఫేమ్ ఉంది కానీ షేర్లు ముందుకు రావు, ఎందుకని అర్థం కాదు. మరి ట్రస్ట్ అయితే రిలయన్స్ కంటే టాటాకే ట్రస్ట్ ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళు అంటే జనరల్గా మొబిలైజేషన్, మ్యానిపులేషన్ ఇట్లాంటివి ఏం చేయరు, సాదా సీదిగా ప్లెయిన్గా వెళ్తూ ఉంటుంది. సో అట్లా మీకు ఏదైనా మొన్న ఇదైపోయిన తర్వాత మళ్ళీ యాక్చువల్గా 1000 రూపీస్ ఉండాలి. అండర్ వాల్యూ ఇది యాక్చువల్గా చూస్తే. సో డెఫినెట్గా లాంగ్ టర్మ్కి అయితే ఉంచుకోవచ్చు. మీ టాటా స్టీల్ ఈవీసీ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో ఈవీస్ మీద మనకు వచ్చి ఫుల్ లెంత్గా అంటే ఫసల్ ఫెయిల్ నుంచి మనకి ఈవీకి వచ్చినప్పుడు ఈవీలో కొంచెం మూమెంట్స్ ఎక్కువ వచ్చేది, అప్పుడు వాళ్ళకి బాగా ఉండొచ్చు. లాంగ్ టర్మ్కి అయితే ఓకే అండి. షార్ట్ టర్మ్కి అయినా 196 ఉంది కాబట్టి మీకు బ్రేక్అవుట్ అవడానికి రెడీగా ఉంది. 220, 225 దాకా రావచ్చు. రైట్ శేఖర్ గారు, అదే నీ సూచన. సో సార్ మరి ఇందాక మీరు మాట్లాడుతూ సార్ ఒక మాట అన్నారు మీరు, ఏంటంటే ఇండియా బుల్స్ తప్పనిసరిగా వద్దు అంటున్నారు. అంటే ఇట్లా వద్దు అనుకున్నవి ఈ సందర్భాల్లో ఏమైనా ఉంటాయా? జనరల్గా ఏంటంటే లైక్లీ సజెషన్ ఇవాళ మంచి కంపెనీ అనుకున్నది ఫ్యూచర్లో వాళ్ళ మైండ్ సెట్ని బట్టి, మేనేజ్మెంట్ మైండ్ సెట్ని బట్టి డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ ఉన్నా కానీ వాళ్ళ కాన్సన్ట్రేషన్ దాని మీద లేకుండా రియల్ ఎస్టేట్ మీద లేదా సమ్ అదర్ దీని మీద డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ దగ్గరే ప్రాబ్లం వస్తుంది. సో అట్లా మనం ఎందుకంటే కన్సిస్టెంట్గా మనం వాచ్ చేస్తూ ఉండాలి. ఇది ఇవాళ మంచి కంపెనీయే, మరి సత్యం కంపెనీ 500 రూపాయలు ఉంది, ఆ రోజు 5.5కి వచ్చింది కదండి. 5.5కి వచ్చిన పరిస్థితి ఏంటి? ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇది నాకు హ్యాపీ, నాకు పెళ్ళిళ్ళు చేద్దామని పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఇల్లు కొనుక్కుందాం కొంచెం ఇంకా పెరిగితే అనుకున్న వాళ్ళు ఉన్నారు. మరి 5 రూపాయలకి వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? సో అందుకనే డైవర్సిఫికేషన్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. కంపెనీ ఏం చేస్తోంది, ప్రాఫిట్స్ ని ఏం చేస్తోంది, డైవర్సిఫికేట్ చేసినప్పుడు కరెక్ట్ వేలో వెళ్తుందా లేదా, వాళ్ళు చెప్పే కాన్ కాల్స్ ఉంటాయి, కంపెనీ కాన్ కాల్స్ ఉంటాయి, మనీ కంట్రోల్లో కూడా కాన్ కాల్స్ ఉంటాయి. ఆ కాన్ కాల్స్ అటెండ్ అవ్వండి. అసలు కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ప్రొజెక్షన్ ఎలా ఇస్తున్నారు, క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్ ఎలా ఉన్నాయి, ఈజ్ ఆల్ రైట్.
సార్ మీరు చెప్పినట్టు ఆ కాల్స్ అటెండ్ అవ్వడం మీద ఒక కొత్త సబ్ టాపిక్ మీరు చెప్పారు, అవునండి. దాని మీద మనం మాట్లాడదాం. అయితే 2 కాల్స్ తీసుకుందామండి. శ్రీనివాసరావు గారు జగ్గైపేట్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్ చెప్పండి, ఇంకా ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు? అదాని గ్రీన్ ఎనర్జీ అదాని ఎంత రోజు తీసుకున్నారు? ఫ్రెష్ అండ్ అండి. ఫ్రెష్, ఓకే రైట్. ఇంకా అండి? దీపక్ నైట్ రైడర్. దీపక్ ఓకే. ఫ్రెష్ అండి? ఫ్రెష్ అండి. ఓకే. ఇండో బోరెక్స్. ఇందు బోరెక్స్, ఓకే. ఇండో బోరెక్స్, ఓకే. ఇండో బోరెక్స్, ఓకే. కెమికల్స్. కెమికల్స్ 3 ఫ్రెష్గా సార్? 3 ఫ్రెష్ అండి. ఓకే. అవ్వచ్చా, వెయిట్ చేయమంటారు? అదాని గ్రీన్ ఎనర్జీ 921 7.6% పెరిగిందండి. ఇది కొంచెం బ్రేక్అవుట్ అయింది, ఇది తీసుకోవచ్చు. అంటే ఎక్కువ ప్రాఫిట్స్ కాకుండా మామూలుగా. సో గ్రీన్ ఎనర్జీ ఫ్యూచర్ జనరేషన్ స్టాక్స్ కదా, సో అట్లా ఇప్పుడైతే బ్రేక్అవుట్ అయింది, మీకు ఎంటర్ కావచ్చు. ఇప్పుడు మీకు 1050 కనుక క్రాస్ అయితే 1150 1180 దాకా రావచ్చు, అక్కడ దాకా ఛాన్సెస్ ఉన్నాయి. ఆ ట్రెండింగ్ అప్ ఉంది, అంటే పై చూపు ఉందన్నమాట ఒక రకంగా. సో రిజల్ట్స్ పరంగా చూసినా, లాస్ట్ రిజల్ట్స్ చూసినా మీకు కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉన్నాయి. ఈ క్వార్టర్ ఈ రిజల్ట్స్ కాబట్టి, Q4 కాబట్టి, సో డెఫినెట్గా ఈ క్వార్టర్లో కొంచెం మూవ్మెంట్ రావచ్చు. సో డెఫినెట్గా మీకు ఆ లెవెల్స్ చూసుకోండి, దాని ప్రకారం ఎంటర్ కావచ్చు. దీపక్ నైట్రేట్ ఇస్ ఎ గుడ్ కంపెనీ, ఫెంటాస్టిక్ కంపెనీ. 1388 ఉంది. ఇది కొంచెం 1410 1420 క్రాస్ అవుతున్నప్పుడు కొనండి, ఎందుకంటే లాంగ్ కన్సల్టేషన్ టైట్ కన్సల్టేషన్ డౌన్ సైడ్ తీసుకుంది. సో బ్రేక్అవుట్ అయినప్పుడు కూడా హెవీగా ఉంటుంది. సో ఆ బ్రేక్అవుట్ అవ్వాలంటే ఈ 1410 1420 క్రాస్ అయినప్పుడు కొంచెం రావచ్చు. 1650 1680 దాకా రావచ్చు. అది క్రాస్ అయితే మీకు 1800 లాంగ్ పెట్టుకుంటే 1800 దాకా వచ్చే ఛాన్సులు ఉన్నాయి సార్. తర్వాత ఇండో బోరెక్స్ అండ్ కెమికల్స్ అన్నారు, ఇది 254 ఉంది, 3% పెరిగింది. ఇది కూడా బ్రేక్అవుట్ అయిందండి. సో మీ సెలెక్షన్ ఆఫ్ స్టాక్స్ కూడా ఇంపార్టెంట్. బాగా మంచి బ్రేక్అవుట్ స్టాక్స్ సెలెక్ట్ చేస్తున్నారు, ఫెంటాస్టిక్ సార్. సో మీకు 282 కనుక క్రాస్ అయితే 300 దాకా రావచ్చు. లాంగ్ టర్మ్ 300 టార్గెట్ కూడా పెట్టి కూడా ఉంచుకోవచ్చు. సో కంపెనీస్ కూడా మంచి కంపెనీస్ సెలెక్ట్ చేసుకున్నారు. రైట్ శ్రీనివాసరావు గారు, సో మీ గురించి సార్ చెప్పారు ఇప్పుడు ఆల్రెడీ, ఆ రకంగా మీరు ముందుకు వెళ్ళండి. సో సార్ మరో కాల్ అండి, శ్యామ్ సుందర్ గారు విశాఖపట్నం. సార్ గుడ్ మార్నింగ్ శ్యామ్జీ. సార్ నమస్తే. చెప్పండి సార్. కెనరా బ్యాంక్ 127 తీసుకున్నాం. అలాగే డిక్సన్ టెక్నాలజీస్ ఒక 11,000 దగ్గర తీసుకున్నాం. డిక్సన్ ఓకే. డిక్సన్ కెనరా బ్యాంక్ తీసుకున్నాం సార్. కెనరా బ్యాంకు, డిక్సన్, ఇంకా ఎనీ మోర్ సార్? సార్ ఒక 1 lakh, ఒక 1 lakh. ఓకే రైట్. కెనరా బ్యాంక్ 120లో తీసుకున్నాం. డిక్సన్ 120, డిక్సన్ టెక్నాలజీస్ 11,000లో తీసుకున్నాం. 10,000 ఉంది. సో కెనరా బ్యాంకులు అసలు మార్కెట్ ముందు పెరుగుతుందంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్సే పెరుగుతాయి. 61,800 దాకా వచ్చిందండి మనం పెట్టుకున్న టార్గెట్. మీరు అంతకుముందు వీడియోలు చూస్తుంటే తెలుసుంటుంది, నేను చెప్పింది 63,000 నుంచి 63,500 అంతవరకు ఛాన్స్ ఉంది. రేపొద్దున ఈ ట్రంప్ డ్యాన్సులన్నీ తగ్గిపోయి, ఆయన ఈగో తగ్గిపోయి, ఇప్పుడు మళ్ళీ మార్కెట్ కొంచెం పెరుగుతుంది అనుకుంటే, సో ఫస్ట్ ఉండేది బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్సే, అది సపోర్ట్ చేస్తాయి. సో డెఫినెట్గా ఆ లెవెల్కి వస్తాయి. ఇది కూడా మీకు కెనరా బ్యాంక్ కూడా బాగా పెరిగింది. 121 క్రాస్ అయినప్పుడు మీకు 154 వస్తుందని చెప్పుకున్నాం. అది క్రాస్ అయ్యి ఇంకా పైకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్లో వచ్చి ఇదంతా తెలిసిందే కదా. ఎక్కడ దాకంటే 1 సెకండ్ హై వచ్చా అంటే మీకు రీసెంట్ హై అంటే 158.90 159 25th ఫిబ్రవరి 159 దాకా వచ్చింది. సో అక్కడి నుంచి మళ్ళీ కొంచెం 154 దాకా వస్తుందని మనం అనుకున్నాం. సో అక్కడి నుంచి కొంచెం డౌన్లో ఉందండి, మళ్ళీ కొంచెం డౌన్ ట్రెండే ఉంది. మీకు 138 కనుక క్రాస్ అయితే కొంచెం ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇవన్నీ మారితే, ఈ ఎకనామిక్ కన్సర్న్స్, జియోపొలిటికల్ టెన్షన్ మారితే అప్పుడు కొంచెం బ్యాంకింగ్ కూడా పెరిగే ఛాన్సులు ఉన్నాయి. సో అప్పుడు మీకు ఎన్పిఏ కూడా బాగా తగ్గింది. సో వచ్చే 160 161 162 క్రాస్ అయితే 180 దాకా పెట్టుకోవచ్చు. లాంగ్ హోల్డింగ్ పెట్టుకోండి. బ్యాంకులు ఇప్పుడు అమ్మాల్సిన పని లేదు. 63,500 వచ్చినప్పుడు అప్పుడు అమ్ముకోండి. ఒకటి డిక్సన్ టెక్నాలజీ అన్నారు. టెక్నాలజీ కొంచెం ఇప్పుడు టీసీఎస్ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి ఈసారి Q4లో ఐటీ బాగా పనిచేస్తుంది. నేను చూడండి అన్ని పడుతున్నాయి, అదొకటే లేస్తుంది. అంతకుముందు అన్ని పరిగెడుతున్నాయి, అది పడిపోయింది. సో రివర్స్ చూడండి ఎంత. సో దట్స్ వాట్. ఇప్పుడు టైం వచ్చిందా అంటే ఒక రకం టైం వచ్చింది అనుకోవచ్చు. అది ఎంతవరకు, ఇక మిగతాది ఏమైనా లే ఆఫ్స్ కూడా కొంచెం ఉన్నాయి కాబట్టి ఆ భయం కూడా ఉంది, అన్సర్టనిటీ. సో అది కూడా కొంచెం క్లారిటీ, ఏ మీద క్లారిటీ వస్తే నెక్స్ట్ 3 to 5 years అంటే 3 ఏళ్ళు సరిపోద్ది. కానీ మనం టార్గెట్ పెట్టుకున్నాం 5 years పెట్టుకుంటే ఈ లోపలే ఐటీ కూడా బ్రహ్మాండంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్ శ్యామ్జీ.
అదండి సూచన. సో ఆ రకంగా మీరు ముందుకు వెళ్ళండి. సో సూర్యనారాయణ గారు అనంతపురం సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, చెప్పండి. సార్ నేను హిందుస్థాన్ కాపర్ లో పెట్టాను సార్, అట్లే గరుడాలో పెట్టాను. హిందుస్థాన్ కాపర్ ఎంతలో తీసుకున్నారండి? సార్ హిందుస్థాన్ కాపర్ లో 506 రూపాయల 11 పైసలతో పెట్టాను సార్. ఓకే, రైట్. ఇంకా గరుడాలో 149 రూపాయల 61 పైసలు పెట్టాను సార్. ఓ 129. అది ఎట్లా? గరుడ కన్స్ట్రక్షన్ అండి. గరుడ కన్స్ట్రక్షనా సార్? అవును సార్. ఓకే, రైట్. ఓకే. ఎనీ మోర్ సార్? ఏం సార్? ఇంకేమైనా ఉన్నాయా? రెండు స్టాక్సే కదా? రెండండి. ఓకే, హిందుస్థాన్ రైట్. కాపర్ సార్ చెప్తున్నారు. కాపర్ డిమాండ్ ఉంది, ఎక్కడైనా తగ్గలేదు. సో ఏదైనా కొంచెం బాగా పెరిగింది కాబట్టి కొంచెం తగ్గింది. మీకు 700 మనం ఎక్కువ సార్లు కూడా అనుకున్నాం 690 వస్తుంది, 690 వస్తుంది, అక్కడ దాకా ఉంచుకోవచ్చు 700 దాకా అని. 700 దాటి అక్కడ దాకా వచ్చి అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్లో వచ్చింది. మెటల్స్ కొంచెం ఇదవుతున్నాయి కాబట్టి సో డెఫినెట్గా మళ్ళీ కాపర్ యూసేజ్ అనేది తగ్గదు. ఎందుకంటే ప్యూర్ కాపర్ వైర్స్లో వాడుతున్నారు. ఇప్పుడు డేటా సెంటర్స్ కానీ ఇట్లాంటి వాటిల్లో ప్యూర్ కాపర్ కావాలి. అల్యూమినియం ఇదివరకు కలిపేవాళ్ళు, అంటే రస్ట్ పడుతుందని చెప్పి ఆ పార్ట్ తీసేసి పూర్తిగా అల్యూమినియం డిమాండ్ అండి పెరిగింది. సప్లై కొంచెం ఉన్నా డిమాండ్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి కాపర్కి కొంచెం డిమాండే ఉంది. ఆల్టర్నేట్ అంత కాపర్కి ఆల్టర్నేట్ పెద్ద రాకపోవచ్చు. సిల్వర్కి ఏమైనా ఆల్టర్నేట్ వస్తుందా అనే క్వశ్చన్ మార్క్ ఉంది కానీ కాపర్కి పెద్ద ఆల్టర్నేట్ రాకపోవచ్చు. సో డెఫినెట్గా కాపర్ డిమాండ్ ఉంటుంది. లాంగ్ టర్మ్ అయితే మళ్ళీ మీకు 7 హై దాటిందంటే 710, 720 దాటిందంటే మీకు డెఫినెట్గా 1000 దాకా 4 డిజిట్ టచ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. బట్ టైం అడగండి, హోల్డ్ చేసుకోండి. డెఫినెట్గా ఎనీ టైమ్ ఇట్ విల్ కమ్. ఎప్పుడైనా రావచ్చు, 2 ఏళ్ళు పట్టచ్చు, 3 ఏళ్ళు పట్టచ్చు. కానీ బట్ సిల్వర్ దీంతో పాటు ఇది కూడా కొంచెం పెరిగే ఛాన్స్లే ఉంటాయి. సిల్వర్ ఎప్పుడైతే 4,10,000 హై టచ్ అయిందో ఇది కూడా హై టచ్ అయ్యి క్రాస్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. సో గరుడ కన్స్ట్రక్షన్ అన్నారు 154 ఉంది. ఇది కొంచెం కింద నుంచి ఇంకా బ్రేక్అవుట్ అవ్వలేదు కానీ కింద నుంచి సపోర్ట్ తీసుకుందండి, కొంచెం పైకి వస్తుంది. మీకు ఏదైనా 162 క్రాస్ అయినప్పుడు ఫ్రెష్ అయితే అక్కడ ఎంటర్ అవ్వండి, లేదా యావరేజ్ అని అక్కడ చేసుకోండి. అప్పుడు మళ్ళీ మీకు 225 దాకా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. సో రిజల్ట్స్ పరంగా చూసినా మీకు కొంచెం లాస్ట్ క్వార్టర్ మీద ఈ క్వార్టర్ పర్వాలేదు, సెప్టెంబర్ క్వార్టర్ మీద డిసెంబర్ క్వార్టర్ కూడా పర్వాలేదు. ఇయర్ కాబట్టి ఇది కూడా ఈ క్వార్టర్ Q4 కూడా ఈసారి ఎక్స్పెక్ట్ అంటే Q3 బాగా ఎక్స్పెక్ట్ చేశారు బాగొస్తుందని, కానీ అనుకున్నంత రాలేదు. సో ఇయర్ది కాబట్టి ప్లస్ Q4 కూడా బాగుంటుంది అని కొంచెం కొన్ని కంపెనీస్ బాగా చేయొచ్చు. సో డెఫినెట్గా రిజల్ట్స్ బాగుండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. రిజల్ట్స్ బాగాలేదంటే మార్కెట్ కొంచెం డౌన్ సైడే వస్తుంది. ఏదైనా ఈ వన్ క్వార్టరే మనం జనరల్గా డిసైడ్ చేయలేం. సో ఆల్రెడీ ఉంటే మటుకు నెక్స్ట్ 3 క్వార్టర్స్ నెక్స్ట్ ఇయర్ కూడా ఒక 3 క్వార్టర్స్ చూస్తే మనకి ఈ లోపల ఇవన్నీ సర్టనిటీస్ అన్ని రోడ్ క్లారిఫై అవుతుంది. అన్సర్టనిటీస్ క్లారిఫై అయినప్పుడు ఈ మబ్బులు దొరికిపోతే ముందుకెళ్లే ఛాన్స్ అది మనం చూసుకోవాలండి. రైట్, సూర్యనారాయణ గారు అదండి సూచన. సో సార్ మరో కాల్ రండి, రాధిక మేడం హైదరాబాద్. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ మేడం, చెప్పండి. సువెన్ లైఫ్ సైన్సెస్ అండి, సువెన్ లైఫ్ సైన్సెస్ అండ్ లారెన్స్ ల్యాబ్స్. సో బోత్ అంటే ఓన్లీ ఫార్మాది తీసుకున్నారు 2? అవునండి. ఓకే, మీ ఫార్మాకి సంబంధించిన వాళ్ళ? అవునండి. ఓకే, నేను ఫార్మాకి సంబంధించిందని కాదు, ఫార్మాలో ఇన్వెస్ట్ చేశాను. ఓకే ఫైన్. లారెన్స్ ల్యాబ్స్ ఫెంటాస్టిక్. నేను ఎక్కువ సార్లు కూడా చెప్పాను, ఇట్స్ అ మల్టీ బ్యాగర్ కంపెనీ. లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మీకు దాదాపుగా 2000 వరకు చెప్పకూడదు, జనరల్ 2000 వరకు రావచ్చు లాంగ్ టర్మ్ అనుకుంటే. టైం అడగండి, బట్ ఇట్స్ మల్టీబ్యాగ్. ఎందుకంటే ప్రతి రూపాయి కూడా డైవర్సిఫికేషన్ ఉండదు. కరెక్ట్గా షేర్ హోల్డర్స్కి ఎంత రావాలో ఆ రకంగా చేసే మనిషి అయినా. సో ఇలాంటి కొన్ని కంపెనీలు ఉన్నాయి. CCL లిమిటెడ్, కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్, లారెన్స్ ల్యాబ్స్, దివీస్ ల్యాబ్స్, ఇట్లాంటివి అనమాట. ఇంకా కొన్ని కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే వచ్చిన ప్రాఫిట్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అది కదా కావాల్సింది మనకి. ఇప్పుడు మోడీ గారు కూడా గుజరాత్లో సీఎంగా ఉన్నప్పుడు కొన్ని కంపెనీలు డివిడెండ్ ఇవ్వట్లేదు. ఎగ్జాంపుల్ ఒక కంపెనీ చెప్తా, జీవీకే పిల్లు. ఇప్పటిదాకా ₹1 డివిడెండ్ ఇవ్వలేదండి. ఎంత దారుణం అది. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అప్పుడు మరి వాళ్ళ బాగా కంపెనీ పవర్ సెక్టారు బ్రహ్మాండంగా ఉంది కదా. ఒక స్టిపులేటెడ్ పీరియడ్ తర్వాత డివిడెండ్ కంపల్సరీ ఇవ్వాల్సిందే. ఆయనే ఐష్యూని తీసుకొచ్చారు. మరి ఇప్పుడు పీఎంగా ఉన్నప్పుడు ఎందుకు తీయట్లేదు ఐష్యూ? ఇప్పుడు ఆయనకి పవర్ ఉంది కదా, 100% చేయొచ్చు కదా. ఎంతమంది ఇన్వెస్టర్స్ హ్యాపీగా ఉంటారు కదా. సో అది ఇప్పుడు చేయాలని నేను కోరుకుంటున్నా. ఇది ఆయన వరకు వినపడి ఆయన చేస్తే మంచిదని ఉంది. చాలా మంది ఇన్వెస్టర్స్కి హ్యాపీ అవుతారు. జీవీకేలో ఫస్ట్ నుంచి కూడా ఇవ్వని వాళ్ళకి కూడా ఇప్పటిదాకా ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళందరికీ డివిడెండ్ ఇవ్వాలి 80%లో. నెక్స్ట్ సువెన్ లైఫ్ అన్నారు. సువెన్ లైఫ్ ఇట్స్ ఆల్సో ఫ్యాంటాస్టిక్ కంపెనీ. 168 6% పెరిగిందండి.
ఇది కూడా బ్రేక్అవుట్ అయింది, మీకు హై ఆల్ టైమ్ హై వచ్చే ఛాన్సులు ఉంటాయి. ఎప్పుడు అంటే రీసెంట్ హై తీసుకున్నా మీకు 296 అండి 15th జూలై. సో అక్కడ వరకు రావచ్చు సుమన్ లైఫ్. ఎందుకంటే ఫార్మా మీద 100% ట్యాక్స్ అన్నాడు, మళ్ళీ కొన్నాళ్ళు రీసెంట్ గా మళ్ళీ ట్యాక్స్ దాని మీద చూస్తా అన్నారు కదా. ఇప్పుడు ఈ టెన్షన్ లో ఇది పట్టించుకోవట్లా, మళ్ళీ ఇది ఏదైనా టెన్షన్ కొంచెం అవి మారినప్పుడు ఫార్మా మీద మళ్ళీ అప్పుడు తెలుస్తుంది ఫార్మా సెక్టర్. ఫార్మా కూడా పెద్ద పడలేదండి, 4% పడింది ఇండెక్స్ కూడా, ఎక్కువ పడలేదు. రెండు మంచి కంపెనీలు సెలెక్ట్ చేస్తున్నారండి. మ్యామ్ అదండి సూచన. సో సార్ తప్పనిసరిగా ప్రేక్షకులకు గమనిక, యాక్చువల్గా ఈ కార్యక్రమాన్ని ఏంటంటే 8:30 నుంచే ప్రత్యేకంగా మా మేనేజ్మెంట్ అనుకోవడానికి కారణం ఏంటంటే మీరు నిన్న ఆల్రెడీ మీరు స్టాక్ మార్కెట్ చూసుంటారు, అంటే శుక్రవారం చూసుంటారు, ఆ సోమవారం ఎలా ముందుకు వెళ్ళాలి మీరు సన్నద్ధతో ఉంటారు, అందువల్ల చేశారు. కాబట్టి తప్పనిసరిగా మీరు 8:30 తప్పనిసరిగా ఈ ప్రోగ్రామ్ చూసి ఈ ప్రోగ్రాంలో మీరు కాల్ చేసి ఇక్కడ ఎక్స్పర్ట్స్, ఇద్దరు ఎక్స్పర్ట్స్ మీకు తెలుసు ఆల్రెడీ, అంటే వాళ్ళు వెల్ నోన్, వెరీ వెరీ ఫేమస్, మంచి సలహా సూచన ఇస్తారు. కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి మంచి అవకాశాన్ని మీరు వాడుకుంటారని ఆశిస్తూ ప్రతిరోజు మీరు కాల్స్ చేస్తూ ఉండాలి, మేము మీకు సలహాలు సూచనలు ఇస్తూనే ఉండాలి ప్రైమ్ నైన్ తరఫున. సో తప్పనిసరిగా మీరు మా సలహాని సూచనని పాటిస్తారని, అలాగే టీవీని మ్యూట్ చేసి మాట్లాడండి, అదొకటే మాకు కావాల్సింది. ఎనీవే థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. సో చూసారుగా, ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 8:30 ప్రసారమయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో ప్రభు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.